ఒక ఫేమస్ క్వశ్చన్ ఉంది, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అని కదా. సెన్సేషనల్ క్వశ్చన్. అంతే సెన్సేషనల్ క్వశ్చన్ ఏంటంటే బాహుబలికి పెళ్ళెప్పుడు అవుతుంది? ఆ కాన్సెప్ట్ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాబోతున్నాడు హరికాంత్. సో లెట్స్ వెల్కమ్ హరికాంత్. మ్యారేజ్కే ప్రతి ఊరు తిరిగా బ్యూరోలకే సాలరీ రాసిచ్చాగా, నా ఈడు వరంత ప్రతి ఏడు పిల్లల్ని కనగా, నే ఖాళీగా ముదిరింది వంకాయ చీపాడు ఈ బెండకాయ విరుదాయక కాదా పెళ్ళి కాదా పెళ్ళి. నెత్తి మీద ఊడిపోగ మిగిలి ఉన్న జుట్టుదే బట్టతలకు దగ్గరైనదే, పిట్టు తగ్గి పొట్ట పెరిగి గున్న ఏనుగైతేనే ఫ్యామిలీ ప్యాకు బయటికొచ్చనే. ఊరంత నవ్వింత ఈ వింత నా పెళ్లి గోలా గోలా, మ్యారేజ్కే ప్రతి ఊరు తిరిగా బ్యూరోలకే సాలరీ రాసిచ్చాగా. చూపులకెళితే తండ్ర అంటున్నారే, అయ్యో ఇదేమి బాధరో. పిల్లే భక్కున నవ్వి అంకుల్ అంటూ ఉందే, అయ్యో ఇదేమి బాధరో. నాలోని యవ్వనమంతా కొండెక్కి కూర్చుంది, నన్ను చూస్తే జూలోని మరి జంతువులే గుర్తొచ్చే, నా రాత మారేనా కాదా పెళ్ళి కాదా పెళ్ళి. క్యాష్ వద్దు ఆడపిల్లని అడిగిన లోపమేదో అంటగట్టిదే, ఊరంత నవ్వింత ఓ వింత నా పెళ్లి కోలా కోలా, మ్యారేజ్కే ప్రతి ఊరు తిరిగా బ్యూరోలకే సాలరీ రాసిచ్చాగా, నా ఈడు వారంత ప్రతి ఏడు పిల్లల్ని కనగా, నీ ఖాళీగా ముదిరింది వంకాయ చీపాడు ఈ బెండకాయ విరుదాయగా కాదా పెళ్ళి కాదా పెళ్ళి. నెత్తి మీద ఊడిపోగ మిగిలి ఉన్న జుట్టిదే బట్టతలకు దగ్గరైనదే, పిట్టు తగ్గి పొట్ట పెరిగి గున్న ఏనుగైతేనే ఫ్యామిలీ ప్యాకు బయటికొచ్చని. ఊరంత నవ్వింత ఓ వింత నా పెళ్లి గోలా గోలా, మ్యారేజ్కే ప్రతి ఊరు తిరిగా బ్యూరోలకే సాలరీ రాసిచ్చాగా. పాపం ఇన్ని బాధలు పడుతూ సర్లే పెళ్ళి అవుతుందని కోరుకుందాం. చూడండి, ఎవరైనా ఉంటే చూడండి, మీరు చూసుకోండి. మరి సార్ పెళ్ళి అవుతుందంటారా? చూసుకోండి అనగానే వెంటనే అంకుల్ అంటున్నారు వాళ్ళు. ఆ వాక్యం బాగా ప్రమోషన్ చేసుకున్నాడు, ఇంకా వద్దొద్దన్నా అంటారు అంకుల్ అని. మామూలుగా లేదే, నువ్వు అసలు కుంచె రఘు గారిని అతిథిగా పిలిచినటువంటి సందర్భంగా ఎందుకే రమణమ్మ పెళ్ళెందుకే అని ఆయనేమో ప్రపంచం అంతా కూడా అద్భుతమైనటువంటి పాట ఇచ్చాడు. పెళ్లి చేసుకుంటే ఉండే కష్టాలకి, పెళ్లి కావట్లేదు ముర్రు అని ఆయన దగ్గర నువ్వు మొరబెట్టుకుంటున్నావు ఆయన అతిథిగా పిలిచి. చాలా చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ సార్. రఘు గారు, అసలు ఇన్ని ప్రాబ్లమ్స్ తో పెళ్లి చేసుకోకపోతే ఏంటి నాకు అర్థం కాదు. పెళ్లి కావాలి తప్పకుండా.
అంటే ఎలాంటి అమ్మాయి కావాలనుకుంటున్నారు ఒకసారి నాకు మీ రిక్వైర్మెంట్ చెప్పండి. ఎందుకంటే 10 లక్షలు ఇద్దాం అనుకుంటున్నారు మీరు. 2 చెవులు, 2 కళ్ళు, 1 ముక్కు, 1 నోరు. అగో ఆ మధ్యలో కూర్చున్న అబ్బాయికి ఉంది, ఓకేనా? ఇంతగా మీరు కోరుకునే లక్షణాలతో ఒక అమ్మాయి దొరికిన తర్వాత నెక్స్ట్ మీ ప్లాన్స్ ఏంటి? సార్ ప్లాన్ అంటే ఫస్ట్ హనీమూన్, తర్వాత తర్వాత విష్ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. ఈ సంవత్సరం పెళ్ళి అయిపోతుంది మీకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రఘు గారు, థ్యాంక్ యూ.